ఆడియన్స్ ముందుకు పోయిన వీకెండ్ లో భారీ లెవెల్లో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఒకవైపు, ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ సినిమా మరోవైపు రిలీజ్ అవ్వగా, వీరమల్లు ముందు మహావతార్ నరసింహ పెద్దగా జోరు చూపించదు అని అందరూ అనుకున్నారు. కానీ వీరమల్లు మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోగా, నరసింహ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపెడుతూ రెండవ రోజు నుండే లీడ్ ను చూపించడం మొదలు పెట్టగా, ఆదివారం రోజున ఎక్స్ట్రాలెంట్ కలెక్షన్లతో దుమ్ము దులుమారం లేపింది. ఆల్మోస్ట్ వీరమల్లు సినిమా కన్నా డబుల్ రేంజ్ లో గ్రోత్ ను చూపించిన ఈ సినిమా ఇక బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే లోకి అడుగు పెట్టిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్లను, టికెట్ సేల్స్ ను ఓ రేంజ్ లో డామినేట్ చేసి రోజును పూర్తి చేసుకుంది. గంటకి హరిహర వీరమల్లు సినిమాకు 1000 టికెట్లు తెగితే, అదే గంటలో మహావతార్ నరసింహ సినిమాకు ఏకంగా 10,000 వరకు టికెట్ సేల్స్ సొంతమయ్యాయి. అంటే 1:10 రేంజ్ లో గ్రోత్ ను చూపెడుతూ బాక్సాఫీస్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ్చ చేసింది మహావతార్ నరసింహ సినిమా. బడ్జెట్ పరంగా భారీ తేడాతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు అసలు ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా జస్ట్ యానిమేషన్ మూవీ, మంచి గ్రాఫిక్స్ హంగులు ఉన్నాయని తెలియడంతో మహావతార్ నరసింహ సినిమాను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలందరూ ఎగబడి వెళ్తూ ఉన్నారు. దాంతో టాప్ స్టార్స్ లో ఒకరైన సినిమా అయిన హరిహర వీరమల్లు సినిమా కన్నా ఫుట్ ఫాల్స్ పరంగా మాస్ గ్రోత్ ను మహావతార్ నరసింహ సినిమా సొంతం చేసుకుని వర్కింగ్ డేస్ లో సెన్సేషనల్ కలెక్షన్లతో ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉండటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.